అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న బనశంకరి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఒకసారి చూసేద్దాం రండి. ఇది అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ మనకు అమ్మవారికి ఏమేమి కావాలన్నా పూజా సామాన్లని ఇక్కడే దొరుకుతాయి. సో అమ్మవారికి మెయిన్ కావాల్సింది నిమ్మకాయ, వేపాకు. సో ఇక్కడ మనకి ఏం కావాలన్నా అమ్మవారికి దొరుకుతాయండి ఇక్కడే పూజా సామాన్లు మొత్తము. సో పూజ సామాన్లు తీసుకున్న తర్వాత మనం టెంపుల్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుందండి. చూసారా, ఒక ఆవిడ హారతి ఇస్తుంది అమ్మవారికి. ధ్వజస్తంభం దగ్గర పూజ చేస్తున్నారు వాళ్ళు బయట. ఈ బనశంకరి అమ్మవారి దేవాలయంని శాకాంబరి బనశంకరి లేదంటే వనశంకరి అని కూడా పిలుస్తారండి. సో బనశంకరి అమ్మవారు వచ్చేసి పార్వతీదేవి అవతారం అండి. సో చూసారా, మనం ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. సో ముందర 2 సింహం విగ్రహాలు ఉన్నాయి. వాటి రెండింటి మధ్య ఒక తులసి కోట కూడా ఉందండి. ఇక్కడేమో ఒక పెద్ద ఆవిడ నిమ్మకాయలను కట్ చేసి నిమ్మరసం తీసేసి, సో అందులో నిమ్మరసం తీసేసిన ముక్కల్లో అమ్మవారికి దీపాలు పెట్టారు. ఇక్కడేమో తులాభారం అండి. ఎవరైనా తులాభారం వేయాలనుకుంటే టెంపుల్ తులాభారం వేయచ్చు. సో ఇక్కడ చూసారా, వీళ్ళు క్యూలో ఉన్నారు. అది నేను తర్వాత చెప్తాను. చూసారండి ఎంత పెద్ద రావి చెట్టు ఉందో. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు సోమావతి అమావాస్య అండి. సో సోమావతి అమావాస్య, సో ఇయర్ ఎండ్ లాస్ట్ అమావాస్య కాబట్టి సో చాలామంది ఆ రోజు టెంపుల్లో రష్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారికి పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ పూజ చేస్తున్నారండి. ఇక్కడ దీపాలు పెట్టి అమ్మవారిని వేడుకుంటున్నారు. సో ఇక్కడ ఒక టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందో లేదో ఇక్కడ చెప్పేస్తారు. అక్కడ చూసారా, ఒక పాట్ ఉంది. సో ఆ పాటలో ఆమె మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే జరుగుతుందో లేదో అమ్మవారు చెప్పేస్తారు. చూసారా ఎంతమంది ఎన్ని దీపాలు పెట్టారు. గుడి లోపల అటు సైడ్ అయితే దీపాలు పెట్టడానికి అల్లో లేదండి. సో టెంపుల్కి రైట్ సైడ్ దీపాలన్నీ పెట్టడానికి పర్టికులర్గా ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేసేసారు. సో అటు సైడ్ మాత్రమే దీపాలు పెట్టడానికి అలో ఉంది. మేము వెళ్ళేసరికి ఏంటంటే వెళ్ళడమే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళానండి. సో ఇక్కడ వచ్చేసి రావు కాళ్ళలు యమగండాలు అనేసి ఈ టెంపుల్ ఇక్కడ క్లోజ్ చేస్తారంట. టెంపుల్ అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఓపెన్లో ఉంది, కానీ గర్భగుడి అయితే క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ బయట అమ్మవారిని బయట టెంపుల్ బయట చేసుకొని ఇక్కడ చూసారా, అది ఒక పాట్ లాగా ఉంటుంది. ఆ పాట్ దగ్గర మనం ఏదైనా కానీ కోరుకున్న కోరిక నెరవేరుతుందో లేదో అక్కడ అమ్మవారు చెప్పేస్తారు. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళంతా అది క్లోజ్ చేసేసారు. ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి చూసారా టెంపుల్లో. ఇక్కడంతా దీపారాధన చేశారు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. సో ఇలా వెళ్తే
టెంపుల్ బ్యాక్ సైడు ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉందండి కూర్చోవడానికి. ఇక్కడ ఇదేంటంటే బ్యాక్ సైడ్ మండపం ఉండే టెంపుల్కి 3 వైపులా మండపాలు ఉన్నాయి. అక్కడ చూసారా మండపంలో అందరూ రిలాక్సేషన్ అవుతున్నారు. ఎందుకంటే గర్భగుడి క్లోజ్ చేశారుగా, సో ఇంకా అది ఓపెన్ చేసేంత వరకు ఇంకా ఆప్షన్ లేదు, అక్కడే కూర్చోవాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రథం కనిపిస్తుందండి. రథంకి ముందు వైపు చూసారా అటు సైడు ఎంతమంది క్యూలో ఉన్నారో. అక్కడ వచ్చేసి అన్నదానం పెడుతున్నారు. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. ఇటు సైడ్ అయితే ఇంకా మనకు క్యూలో వెళ్ళేంత ఓపిక లేక ఇక్కడ మండపంలో కూర్చొని ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాను. సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద చెట్టు ఉందండి. చెట్టు కింద అందరూ కూర్చొని ఉన్నారు. టెంపుల్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అనేసి అందరూ అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారండి అన్నదానం అయిన తర్వాత ఇటు బ్యాక్ సైడ్ వస్తున్నారు. సో ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేశారండి. 2 hours 3 hours వెయిట్ చేసిన తర్వాత టెంపుల్ ఓపెన్ చేశారు. సో అందరూ వెళ్తున్నారు అమ్మవారి దర్శనానికి. రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అండి, అంటే నవగ్రహాలు ఉన్నాయి. చాలామంది అంత టైం వెయిట్ చేయలేక నవగ్రహాల దగ్గరే దీపారాధన చేసుకొని చాలామంది వెళ్ళిపోయారు. ఇంకొంతమంది వెయిట్ చేసి అమ్మవారి దర్శనమే చేసుకుని వెళ్ళారు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటంటే అమ్మవారి దర్శనం అంతా అయిన తర్వాత లోపలికైతే మొబైల్ అలో లేదండి. గర్భగుడి లోపలికి మొబైల్ ఎంట్రన్స్ లేదు. సో ఇక్కడ చూసారా, ఇక్కడైతే మనం దేవి దర్శనం అంతా అయిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఎవరికైతే దిష్టి ఉంటుందో వాళ్ళు రాళ్ళ ఉప్పు తీసుకుని దిష్టి తీసుకుని అక్కడే రాళ్ళ ఉప్పుని వదిలేస్తారు. అది అయిన తర్వాత టెంపుల్ నుండి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చండి. మనకేం కావాలన్నా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి బొమ్మల దగ్గర నుంచి హెడ్సెట్, రంగోలీ, అగరబత్తులు, ఫ్రూట్స్, బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయండి. చిన్న చిన్న షాపింగ్ అంతా స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేయచ్చు. సో బనశంకరి అమ్మవారి టెంపుల్ నియర్ బై మెట్రో స్టేషన్ అండి. చూసారా నిమ్మకాయలు, పూలు చూసారా ఎంత పెద్ద హారాలు ఉన్నాయో. నిమ్మకాయల హారాలు అమ్మవారికి మెయిన్ నిమ్మకాయల హారాలేనండి ముఖ్యము. ఈ టెంపుల్ని మెయిన్గా వచ్చేసి 7వ శతాబ్దానికి చెందిన చాళుక్య రాజులు నిర్మించారంట. సో బనశంకరి అమ్మవారు వచ్చేసి వాళ్ళ ఇంటి దేవతగా ఆరాధించేవారు. సో ఇక్కడ మెజెస్టిక్ నుంచి నియర్లీ 7.6 kilometers ఉందండి బనశంకరి అమ్మవారి టెంపుల్. మెట్రో స్టేషన్ కూడా నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి అమ్మవారి టెంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.